Hey guys, let's prepare simple fish పులుసు. మిక్సీ జార్లో 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకోవాలి. అండ్ మసాలా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి ధనియాలు దాల్చిన చెక్క అండ్ లవంగాలు యాడ్ చేసుకొని గ్రైండ్ పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక చాప్డ్ ఆనియన్స్, నేనైతే 1 బిగ్ సైజ్ ఆనియన్స్ చాప్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్ కలర్లోకి చేంజ్ అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ స్టేజ్లో సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా కలిసేలాగా మనం ఒకసారి కలుపుకొని మన ఫిషెస్ని కూడా దానిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేసేసి తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పీసెస్ని అస్సలు మనం గరిటెతో కలపకూడదు. కడాయిని మనం పట్టుకొని అన్నీ కలిసేలాగా కడాయిని కదుపుతూ ఉండాలి. తర్వాత మూత క్లోజ్ చేసేసి దాన్ని అసలు డిస్టర్బ్ చేయకుండా ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మ్యాక్సిమం మనకి కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో కసూరి మేతి అండ్ హోమ్ మేడ్ గరం మసాలా, నేనైతే గరం మసాలా ఇంట్లో చేసుకున్నది నేను యూస్ చేస్తాను ఏ కర్రీస్కైనా కానీ. సో ఆ గరం మసాలాని యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్లే. ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది, అది చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మేమైతే ఒక మూవీ పెట్టుకొని వేడి వేడి రైస్లో ఈ కర్రీ సర్వ్ చేసుకొని మా లంచ్ని కంప్లీట్ చేసాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.